హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్‌లో భాగంగా మనం ఎకానమీ, ఎకానమీలో థర్డ్ చాప్టర్, చాప్టర్‌లో అయితే ఎంటర్ అవుతున్నాం. ఇప్పటివరకు ఎకానమీలో 2 యూనిట్స్ కంప్లీట్ చేసాం. ప్రీవియస్ పేపర్స్ కూడా మనం ప్రశ్నల సరళిని చూసాము. అలాగే సైన్స్ అండ్ టెక్ భాగంలో మనం సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇంకొక 1 ఆర్ 2 క్లాస్‌లో కంప్లీట్ అయిపోతుంది. ఇవి కూడా ఎస్&టీ అయిపోయినట్టే. ఇంకా ఒక యూనిట్ ఉంది. కాబట్టి ఎస్&టీ మ్యాక్సిమం క్లోజ్ అయిపోతుంది. ఎకానమీలో ఇంకా 3 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 3 చాప్టర్స్ అనేటటువంటివి మనం థర్డ్ చాప్టర్ చెప్పుకుంటాం. థర్డ్ చాప్టర్ చెప్పుకుంటే ఫిఫ్త్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ 2 కూడా ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించి, భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించి 3 రంగాల గురించి, 5వ చాప్టరు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఈ 3 రంగాల గురించే. కాబట్టి సేమ్ మనకి 2 ఒకలాగే ఉంటాయి కాబట్టి థర్డ్ చాప్టర్ చెప్పుకుంటే ఫిఫ్త్ చాప్టర్ కంప్లీట్ అయినట్టే. థర్డ్ చాప్టర్ బ్రీఫ్‌గా వెళ్తాము. ఇన్ డెప్త్‌గా వెళ్తాము. ఫిఫ్త్ చాప్టర్ ఏంటంటే ఆ థర్డ్ చాప్టర్‌లో సేమ్ కాన్సెప్టే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక్కడ స్టాటిస్టిక్స్ చూస్తాం. స్టాక్ చూస్తాం ఇక్కడ ఫిఫ్త్ చాప్టర్. ఫోర్త్ చాప్టర్ అనేటటువంటిది బడ్జెట్‌తో లింక్ చేసి చెప్తాను ఫోర్త్ చాప్టర్. కాబట్టి మనకి ఎకనామిక్ సర్వే వస్తే దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. ఫోర్త్ చాప్టర్ అనేటటువంటిది చెప్తాం. కాబట్టి ఇలా మనకి మన ప్లాన్ ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క 2 సబ్జెక్టులు అట్‌మోస్ట్ మనకి సైన్స్ అండ్ టెక్ అయితే ఈ 10 డేస్‌లో కంప్లీట్ చేసేస్తాము. పాలిటీ స్టార్ట్ చేసుకుంటాము. హిస్టరీ ఇంకుంటుంది. పాలిటీ, హిస్టరీ అనేటటువంటిది అవి మారవు, స్టాటిక్. అందుకే లాస్ట్‌లో ఉంచాను. ఇవి మారుతాయి కాబట్టి ముందు చెప్తున్నానన్నమాట. హిస్టరీ ఎలాగా మారదు కాబట్టి ఇది ఎగ్జామ్‌కి మరి కొంచెం ఒక 1 మంత్ ముందులో చెప్తానన్నమాట. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి. పాలిటీ కంప్లీట్ చేసుకుందాం. ఇది మన ప్లాన్. ప్లాన్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత రివిజన్ అంతా రివిజనే ఉంటుందన్నమాట. ఎంతమంది ఎన్ని సార్లు వింటే అన్ని సార్లు మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ చెప్పిందే మళ్ళీ చెప్పము. అప్డేట్ వస్తూ ఉంటాయి. యాడ్ చేస్తూ మనకి ప్రాసెస్ జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇందులో భాగంగా ఇప్పుడు మనం థర్డ్ చాప్టర్‌లో ఉన్నాము. ప్రిలిమ్స్ గురించి మీరు భయపడకండి. ప్రిలిమ్స్ గురించి మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రిలిమ్స్ అనేటటువంటిది క్వాలిఫైయింగ్ నేచరు. 150 మార్క్స్‌కి 50 మార్క్స్ నేను తెప్పిస్తాను మీకు. 50 మార్క్స్. ఎందుకంటే 50 అట్ మ్యాక్సిమం అవి. కాబట్టి 50 సేఫ్ జోన్ మార్క్స్. అంత ఈజీ కాదు 50 రావడం అంటే. కాబట్టి 50 మార్కులు నేను డైరెక్ట్‌గా 100 నుంచి 200 బిట్లు ఇస్తాను. ఆ 200 బిట్లలో 50 బిట్లు మీకొస్తాయి ప్రిలిమ్స్. చాలా ఆశ్చర్యానికి మీరు గురవుతారు. ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత అప్పుడు ఆ పేపర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 200 బిట్లు ఇచ్చాను కదా! అందులో 50 బిట్లు వచ్చాయా లేదా అని మీకు అడుగుతాను. మీరే సమాధానం చెప్పాలి. కాబట్టి దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్స్‌లో కూడా మనకు 300 మార్కులు కాబట్టి ప్రస్తుతం ఉన్న సిలబస్ ప్రకారం. తర్వాత ఏదైనా మారిస్తే దాని ప్రకారం మనం వెళ్దాము. 300కి 200 టు 220 మనం ఎక్స్‌ప్లనేషన్ ఉంటుందన్నమాట. మన చెప్పిన కాన్సెప్ట్‌లో ఉంటుంది. అదిగో అక్కడ చెప్పానని మళ్ళీ చెప్తాను. ఇలా మనకి ఒక ప్లాన్డ్ ప్రకారం వెళ్తాం. మీరు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో రానిది, దొరకనిది మొత్తం నాలెడ్జ్ షేరింగ్ అనేటటువంటిది విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు అవ్వచ్చు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉన్న ప్లాట్‌ఫామ్స్ అవ్వచ్చు. అందరూ కూడా ఒక 4, 5 క్లాసులు చెప్తారు. కోర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంట్రొడ్యూస్ చేస్తారు. రూ. 1000కి తీసుకోండి, 3000కి తీసుకోండి, 5000కి తీసుకోండి అనేసి. మనం అటువంటివేమీ ఉండదు. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నాలెడ్జ్ అనేటటువంటిది షేరింగ్ మనకి ఎండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వరకు ఇది మనకుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని అకాడమీలు మెంటార్‌షిప్స్ అంటారు. అంటే ఆళ్ళేం చేస్తారు తెలుసా? రోజుకో ప్లాన్ ఇస్తారు. ఈరోజు ఇది చదవండి, ఈరోజు ఇది చదవండి అని. దానివల్ల మీకు ఉపయోగం ఏమీ ఉండదు మెంటార్‌షిప్ ప్రోగ్రామ్స్ వల్ల. కొంతమంది ఏం చేస్తారంటే రూ. 1000 పెడతారు. రికార్డెడ్ క్లాసెస్ ఇస్తారు. అంతే. అయిపోయింది. అందులో కూడా ఇన్ డెప్త్ ఉండదు. అలా మనకి ఎవరు కూడా ఒకవేళ మీరు ఇన్‌స్టిట్యూషన్స్‌కెళ్ళినా ఎట్ ఏ టైమ్ మొత్తం
సిలబస్ కొడతారనమాట. మనం అలా కాదు. ఒక ప్రీ ప్లాన్డ్‌గా మనం వెళ్తున్నాము. ఇన్ డెప్త్ ఆఫ్ అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ టు గ్రూప్ 2 బిట్స్ ఎలా పడుతున్నాయో దానికి అనుగుణంగానే వెళ్తాం. అనవసరమైన టాపిక్స్ ఇక్కడ డిస్కషన్ ఉండదనమాట. ఎందుకంటే మన టైం ఇంపార్టెంట్. అందుకు. నేనింతవరకు ఎప్పుడు గూడా ఎగ్జామినేషన్స్ దగ్గరకొస్తున్నాయి చదవండి అవేమి మనం వీడియోస్ ఉండవు. అలాగే కట్ ఆఫ్‌లు ఎంతుంటాయి వీడియోస్ ఉండవు. అలాగే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ టిప్స్ అంటారు కొంతమంది. అటువంటివేమి ఉండవు. మనమంతా చదువుకోవడమే మన పని. ఆ టిప్పులు అన్నీ ఇచ్చేవారు ఇంకొక కేటగిరీ ఉంటది. మనది ఓన్లీ ఏటంటే సబ్జెక్ట్, సబ్జెక్ట్, సబ్జెక్ట్. ఎంతసేపు ఒక బిట్ ఎలా వస్తుంది అదే మన తాపత్రయం పడాలనమాట. ప్రిలిమ్స్ గురించి మీరు వరీ అవ్వకండి. ప్రిలిమ్స్ నేను 50+ మీకు మార్కులు తెస్తాను. పేపర్ ఎంత కఠినంగా ఉంటే తగ్గిపోతుంది. కిందటిసారి 18 కాబట్టి ఈజీగా ఉంటే 45+ ఉంటుంది. మరి ఎగ్జామ్ అయిన తర్వాత కట్ ఆఫ్‌లు అవన్నీ అనవసరం మీకు. 50 సేఫ్ జోను నేను మీకు తెప్పిస్తాను. మన ఛానల్ ఫాలో అవుతున్నోళ్ళకి పక్కాగా నేనైతే తెప్పిస్తాను. ఏం లేదు ఒక 200 బిట్లు గుర్తుంచుకోలేరా? ఈజీగా గుర్తుంచుకోగలరు. ఎందుకంటే 2000 బిట్లు మీరు దాదాపు మీరు చదువుతారు. 2000 ఏమి 5000 కూడా చదువుతారు. కానీ ఏమీ గుర్తుండదవి. ప్రీ ప్లాన్డ్‌గా నేనొక కరెంట్ అఫైర్స్ సెషన్ ఎలాగా మనకుంటుంది. ఆ కరెంట్ అఫైర్స్ సెషన్ గాని ఎవరైతే వింటారో వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేటటువంటిదొస్తుంది. అందులో భయపడాల్సిన అవసరం లేదు. కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఎప్పుడు ఏది చేయాలో నాకు తెలుసు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మన ఛానల్ వ్యూవర్స్ అవ్వచ్చు, ఇదే ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళవ్వచ్చు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ వస్తాయి. మీరు వాచ్ చేయండి సరిపోతుంది. నోట్స్ రాసుకోండి. రైట్. మనం ఇప్పుడు 3వ యూనిట్‌లో ఉన్నాము. ఎకానమీలో భాగంగా. ఇప్పటికే ఒక 7 నిమిషాలు వేస్ట్ అయింది మనకి. కాబట్టి ఇక్కడ చూడండి. మన యొక్క వ్యవసాయ రంగము. మనం ఇక్కడ మెయిన్‌గా డిస్కషన్ చేయాల్సింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రైమరీ సెక్టార్ మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడనమాట. అంటే రైతనేటటువంటి వాడు విత్త వేసినప్పటి నుంచి దాన్ని మార్కెట్‌లోనికి అనుసంధానం చేసేంత వరకు మనం చెప్పుకున్నట్లయితే కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. అది మన టార్గెట్. అలాగే పారిశ్రామిక రంగం, అలాగే సేవల రంగం. ఈ 3 రంగాల గురించి మనం ఇన్ డెప్త్‌గా వెళ్తామనమాట. మన తదుపరి క్లాసెస్‌లో. ఇక్కడ మనం చూసుకుంటే బిట్లు ఏ రూపంలో అడుగుతుండంటే దీని యొక్క పర్సెంటేజెస్ అడుగుతున్నాడనమాట. వాటా. సేవల రంగం వాటా ఎంత? పారిశ్రామిక రంగం వాటా ఎంత? వ్యవసాయ రంగం వాటా ఎంత అని అడుగుతున్నాడనమాట. అది ఒక కామన్ బిట్ అడుగుతున్నాడు. ఎగ్జామ్ ముందుకి మనం ఎలాగా చెప్తాం అవన్నీ. ప్రెజెంట్ అయితే కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా వెళ్తామనమాట. ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొలది బిట్స్ ఓరియెంటెడ్‌గా మన సెషన్స్ మారుతాయి. ఆ బిట్స్ చదువుకుంటే మీకు సరిపోతుంది. బిట్స్ చదివితే సరిపోతుందంటే అటువంటి కాన్సెప్ట్స్ మనం అనలైజ్ చేస్తాం. ఎగ్జామినర్ పల్స్ పట్టుకుంటాం మనం. దానికి అనుగుణంగా జరుగుతుంది. కాబట్టి అతి కష్టమైన పని మనం చేస్తాం. అతి కష్టమైన పని ముందు చేసిస్తే సులభమైన పని ఈజీ అయిపోతుంది. కాబట్టి ఏది కష్టమో అదే మనం ముందు రీచ్ అవ్వాలి. అది ఇక్కడ మనం చేస్తాం. ఈ 3 రంగాల గురించి మనము తెలుసుకోవాలనమాట. ముందుగా వ్యవసాయ రంగము మనం 1, 2 యూనిట్లు డిస్కషన్ చేసిన తర్వాత బిట్లు కూడా చూసాం. దాదాపు అందులో మనకి ఎన్ని కవర్ అయ్యాయి? 30-40 బిట్లు అందులో నుంచి కవర్ అయ్యాయి. ఫస్ట్ యూనిట్ నుంచి, సెకండ్ యూనిట్ నుంచి. ఇంకొక 30-40 బిట్లు మనకి 3, 4, 5 యూనిట్ల నుంచి వస్తాయి. మాక్సిమం 1, 2 యూనిట్లు కిందటిసారి కాన్సంట్రేషన్ చేశాడు. ఎప్పుడు అలానే ఉంటుంది పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది. ఇందులో నుంచి ఈ 3 4, 5 యూనిట్ల నుంచి మనకు ఒక 30 బిట్స్ 20-30 బిట్స్ రావచ్చు. మొదటి 2 యూనిట్ల నుంచి 30-40 బిట్స్ రావచ్చు. ఇది యొక్క ప్రాసెస్ అన్నమాట. ఎగ్జామినర్ యొక్క పల్స్. ఇక్కడ మనకొచ్చేసరికి భారతదేశం యొక్క వ్యవసాయ రంగం గురించి తెలుసుకోవాలి. అసలు మన యొక్క క్రాప్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎన్ని కాలాలు ఉన్నాయి? ఏ కాలంలో ఏ పంటలు వేస్తాం? ఇదంతా మనం బ్రీఫ్ ఇక్కడ ఇచ్చాము. ఇది పెట్టుకొని మనం సైడ్‌న రిఫరెన్స్‌గా పెట్టుకొని ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ మనం చేస్తాం. అలాగే బేసిక్ టెర్మినాలజీస్ మనం తెలుసుకోవాలి. ప్రొడక్షన్ అంటే ఏమిటి? అలాగే
ప్రొడక్టివిటీ అంటే ఏమిటి? ప్రొడక్టివిటీ అంటే ఏమిటి? ప్రొడక్షన్ అంటే ఏంటి? నీకు ఒక రైతున్నాడు. ఆ రైతుకి 2 ఎకరాలుంది. ఈ 2 ఎకరాల పొలంలో మనకి ఒక 10 టన్నులు వ్యవసాయం, ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేశాడనమాట. అంటే నీకు ఉన్న మొత్తము, భూమిలో నువ్వు ఎంత పండించావో 10 టన్నులు. ఇది ఉత్పత్తిని తెలియజేస్తుంది. మరి ఉత్పాదకత అంటే, ప్రొడక్టివిటీ అంటే ఒక ఎకరానికి, ఒక ఎకరానికి నువ్వు ఎంత పండిస్తున్నావు? ఒక ఎకరానికి 5 టన్నులు పండిస్తున్నాము. అంటే ఒక ఎకరం అనగానే ఇది దేనిని సూచిస్తుంది? యూనిట్. ఇది మనకి యూనిట్, కొలతనమాట. ప్రొడక్టివిటీ అనేటటువంటిది కొలత తెలియజేస్తుంది. ప్రొడక్షన్ అనేటటువంటిది ఆ యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. నీకెంత పంట ఉంది, ఎంత భూమి ఉంది, అంత భూమిలో ఎంత పండిస్తున్నావు. టోటల్ ప్రొడక్షన్ అనమాట. టోటల్ గురించి ఇది తెలియజేస్తుంది. ప్రొడక్టివిటీ అంటే ఒక ఎకరానికి ఎంత వస్తుందనేది తెలియజేస్తుంది. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ మనకు ముందు తెలియాలనమాట. ఉదాహరణకి మనకి 300 ఇక్కడ ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేశాను. ఓకేనా? అవన్నీ తర్వాత చూద్దాం. ముందు ముఖ్య పంటలు మనకు తెలుసు. రబీ సీజన్ ఉంటుంది, ఖరీఫ్ సీజన్ ఉంటుంది. అలాగే ఉద్యానవన పంటలకు అనుకూలంగా అయినటువంటి బొప్పాయి, నిమ్మ ఇటువంటివి వేయడానికి జియాద్ సీజన్ కూడా ఉంటుంది. అలాగే ఈ యొక్క ఫుడ్ క్రాప్స్ ఇవి సాధారణ సాంప్రదాయ పంటలు. తర్వాత ఇప్పుడు మనకి కాలానికి అనుగుణంగా మనము కమర్షియల్ పంటలు కూడా పండించాల్సి వస్తుందనమాట. వీటి గురించి కూడా మనము డిస్కషన్ చేస్తాము. అలాగే ఇదిగోండి ఇవి మనకి విత్ రెస్పెక్ట్ టు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఏవేవి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫికల్‌గా నేను ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ పంట దేనికి అనుకూలము, ఏ నేలకి ఏ పంట వేయాలి, అవన్నీ కూడా మనం డిస్కషన్ చేస్తామన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, ఈ యొక్క పంట అనగానే మనకి రైతుకు సంబంధించి మనము రీసెంట్‌గా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ ఒక 4 యాప్స్‌నైతే రిలీజ్ చేసిందనమాట. రైతులకి అలాగే పబ్లిక్‌కి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమినరీలో బిట్ పడుతుంది. ఇంతకుముందు 3 బిట్లు చెప్పాను ప్రిలిమినరీ బిట్స్‌లో. 150 బిట్లకి 3 బిట్లు ఆల్రెడీ చెప్పేసాను. ఇప్పుడు ఇది 4వ బిట్ పడుతుంది. 4వ బిట్ నోట్ చేసుకోండి. తర్వాత నన్ను అడగండి. 150 బిట్లు 150 నుంచి 200 బిట్లు చెప్తానన్నాను కదా! 200 చదవలేరా? 200లో 150 పక్కాగా మనకు వస్తాయన్నమాట. అందులో ఇదొకటి. ఇక్కడ రీసెంట్‌గా ఏంటంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏంటంటే 4 యాప్స్ రిలీజ్ చేశారనమాట. ఆ 4 యాప్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు ప్రిలిమినరీ, మెయిన్స్‌లో కూడా మ్యాచింగ్ అడుగుతాడు. గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ యాప్ ఏం రిలీజ్ చేశారంటే మనకి మౌసమ్ యాప్ రిలీజ్ చేశారు. ఇదేం తెలియజేస్తుందంటే జనరల్ పబ్లిక్‌కి గైడెన్స్ ఇస్తుందనమాట. జనరల్ పబ్లిక్‌కి గైడెన్స్ ఇస్తుంది ఇది. ఏంటి ఆ గైడెన్స్ అంటే వెదర్ ఎలా ఉంటుంది, వెదర్ గురించి అప్డేట్స్ ఇస్తుందనమాట. ఒకవేళ మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. వెదర్ గురించి, అలాగే ఫోర్‌కాస్టింగ్ ఎలా ఉంది ప్రస్తుతానికి, అలాగే కలర్ కోడెడ్‌తో మనకి ఫోర్‌కాస్టింగ్ కంటిన్యూస్‌గా ప్రతి 3 అవర్స్‌కి మానిటరింగ్ ఉంటుందనమాట. 3 అవర్స్‌కి మనకి మానిటరింగ్ చేస్తారనమాట ఇందులో. మౌసమ్ యాప్ గుర్తుంచుకోండి. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు. ఓకేనా? నోట్ చేసుకోండి. ఇది ఎక్కడ దొరకదు మనకి. ఈ నోట్స్ అనేటటువంటిది మీరు ఒక షార్ట్ నోట్స్ రెడీ చేసుకోండి. మౌసమ్ యాప్ కలర్ కోడింగ్ 3 అవర్స్ మనకి కంటిన్యూస్‌గా 3 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తారనమాట. ఇదంతా మీకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? మీరు ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు గుర్తుంటది. డౌన్‌లోడ్ చేసుకొని మీరు నమోదు చేసుకుంటే మీ జిల్లా, మీ ప్రాంతము, మీ యొక్క ఉండేటటువంటి అక్షాంశాలు, రేఖాంశాలు పరంగా కూడా దీన్ని మనం నోట్ చేసుకోవచ్చనమాట. అంత డెప్త్ మనకు అనవసరము. మీ యొక్క జిల్లా, గ్రామం ఇవి నోట్ చేసుకుంటే అక్కడ జీపీఎస్ ట్రాక్ చేసి
మనకి అక్కడ అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ప్రతి 3 గంటలకి అప్డేట్ చేస్తుంది. ఇది మౌసం యాప్. ఈ ఒక్క యాప్ ఉంటే చాలు మనకి. రెండో యాప్ ఏం తెలియజేస్తుందంటే మనకి మేఘదూత్. 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 ఇది అనగానే ఏమనుకుంటారు? చదవకుండా వెళ్ళినోళ్ళు ప్రిలిమ్స్‌లో గాని, మెయిన్స్‌లో గాని ఏం పెడతారు? మేఘదూత్ అంటే మేఘాలకు సంబంధించింది, పర్యావరణ సంబంధించింది యాప్ అనేటటువంటిది అని అనుకుంటారు. చదవకుండా వెళ్తే. చదివి వెళ్ళినోళ్ళు ఏం చేస్తారు? అసలైన ఆన్సర్ పెడతారు. మేఘదూత్ అంటే మనకేంటంటే ఇది ముఖ్యంగా రైతులకి అలాగే అగ్రికల్చరలిస్ట్‌లకి, వ్యవసాయదారులకి ప్రత్యేకంగా తయారు చేసేటటువంటి యాప్ అనమాట. ఇందులో ఏం చేస్తారంటే అగ్రోమెట్రలాజికల్ అడ్వైజరీస్ ఇస్తారు. సలహాలు, సూచనలు ఈ యాప్‌లో ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రస్తుతానికి ఈ యాప్ నువ్వు డౌన్‌లోడ్ చేసుకుంటే ఆ ప్రాంతంలో, నీ ప్రాంతంలో ఏ పంట వెయ్యాలి? మేఘదూత్ యాప్. ఏ పంట నువ్వు వెయ్యాలి? ఏ పంట వెయ్యాలి? అలాగే అక్కడ ఎటువంటి నీరు సదుపాయం ఉంది? అలాగే అక్కడ నీ భూమి యొక్క సారం ఎలా ఉంది? ఆ ప్రాంతం అన్నీ తెలియజేస్తుందనమాట. రైతులకి ముఖ్యంగా ఇది ఉపయోగపడుతుంది. మేఘదూత్ అనేటటువంటిది. అలాగే ప్రతి మంగళవారము, శుక్రవారము ఇక్కడ మనకి మంగళవారము అలాగే శుక్రవారము ఈ 2 రోజుల్లో కూడా రైతులకు సలహాలు ఇస్తుందనమాట. ఏంటి? నువ్వు ఈ పంట వేయి బావుంటుంది. లేపోతే ఈ విత్తనాలు కొను బావుంటుంది. లేపోతే ఈ పని చెయ్యి అని బావుంటుందని ప్రతి మంగళవారం, శుక్రవారం మనకి సెషన్స్ ఉంటాయనమాట. మేఘదూత్ పక్కాగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నోట్ చేసుకోండి. ఇది రెండో యాప్. అలాగే మనకి మూడో యాప్. మూడో యాప్ అనేటటువంటిది మనకేంటంటే దామిని. మూడో యాప్ మనకి దామిని. ఏంటి దామిని అంటే వల్నరబుల్ పాపులేషన్ గురించి ఇది మనకు చెప్తుందనమాట. వల్నరబుల్ పాపులేషన్. దామిని యాప్ మనకి మెయిన్‌గా ఏంటంటే లైట్నింగ్ అంటే ఉరుములు, మెరుపులు పడతాయి కదా! ఎక్కడ పిడుగులు పడతాయి. ఇటువంటివన్నీ మనకి 40 నిమిషాల ముందే కంటిన్యూస్‌గా మనకి జీపీఎస్ ట్రాకర్ అవైలబిలిటీని ఇది గెయిన్ చేసుకొని ఈ దామిని యాప్ మనకి ఉరుములు, మెరుపులు ఎక్కడ పడతాయో ముందుగుండా సమాచారాన్ని కల్పిస్తుందనమాట. రైతు ఉన్నాడు, పొలంలో పని చేస్తున్నాడు, ఆయనకు తెలీదు, ఈ యాప్‌లు ఉండవు, పరిస్థితి ఏంది? అందుకే మెసేజెస్ రూపంలో మనకి ఈ యొక్క వ్యవసాయ అధికారులు ఏం చేస్తారంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి వాళ్ళు 3 గంటల ముందే సమాచారం ఇస్తారనమాట. ఆ సమాచారాన్ని వీళ్ళు మొబైల్స్‌కి పంపిస్తారనమాట. మనకు అప్పుడప్పుడు వస్తాయి కదా! రాబోయే 2 గంటల పరిధిలో మీకు పిడుగులు, ఉరుములతో కూడినటువంటి వర్షమును మీరు చూచెదరు. ఇట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అని మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌లు ఇదే దామిని. కాబట్టి దామిని అనేటటువంటిది ఉరుములు, మెరుపుల గురించి చెప్తుంది. 40 నిమిషాల ముందుగా ప్రతి 40 నిమిషాలకు అప్డేట్ ఇస్తుందనమాట. ఇది మూడో యాప్. నాలుగో యాప్ ఏంటంటే మనకి నాలుగో యాప్ రైన్ అలారం. రైన్ అలారం యాప్. మీకు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో చెప్పరు, ఏ కోచింగ్ సెంటర్‌లో చెప్పరు, ఏ మెటీరియల్‌లో ఉండదు. కాబట్టి ప్రిపరేషన్ యుటిలైజ్ చేసుకోండి. సబ్జెక్ట్‌ని యుటిలైజ్ చేసుకోండి. రైన్ అలారం యాప్. ఇదేంటంటే మనకి జనరల్ పబ్లిక్. ఇది కూడా మనకి జనరల్ పబ్లిక్‌కి మనకి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఇది దీనివల్ల ఉపయోగం ఏంటి? పేరులోనే ఉంది రైన్ అలారం. నీ ప్రాంతంలో షార్ట్ టర్మ్ ప్రెసిపిటేషన్ ఎక్కడ వర్షం పడడానికి అవకాశం ఉందో ముందుగుండా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట. ఎక్కడ వర్షం పడుతుందో ముందుగుండా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రియల్ టైమ్ డాప్లర్ రాడార్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఉంటుంది. రియల్ టైమ్ రాడార్ సిస్టమ్ కూడా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. రైన్ అలారం యాప్. 4 యాప్‌లు 4 స్టార్లు పెట్టుకుంటారో, 5 స్టార్లు పెట్టుకుంటారో మీ ఇష్టము. నోట్స్ అయితే రాసుకోండి. ఇంపార్టెంట్. ఇదంతా కూడా మనకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా 2 సంస్థలు ఉన్నాయి.
ఆ అందరూ సంస్థలు కలిపి ఇది మనకైతే డిజైన్ చేశారు. ఇది ఇలా మనకి సబ్జెక్ట్ లింకింగ్ సిస్టమ్ చేసుకోవాలనమాట. సబ్జెక్ట్ లింక్ సిస్టమ్ ఎలా చేయాలంటే ఇలా చదవాలి. అంతేగాని క్రాప్ ప్యాటర్న్ గురించి వరి ఎక్కడ పండిస్తారా? మొత్తం పుస్తకాలు ఎట్టుకొని మనం ఊగకూడదు. అయితే ఇక్కడ ఉత్పత్తి చెప్పాను, ఉత్పాదకత చెప్పాను కదా! సమయం వచ్చినప్పుడు ఇటువంటివన్నీ యాడ్ చేస్తాననమాట. కరెంట్ అప్డేట్స్‌ని యాడ్ చేస్తూ ఉంటాను. అవి మీరు నోట్ చేసుకుంటూ ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ప్రొడక్టివిటీ డిస్కస్ చేశాం కదా! ప్రొడక్షన్ అంటే ఏంటో, ప్రొడక్టివిటీ అంటే ఏంటో. ఉదాహరణకి ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు. ఆ వ్యవసాయదారుడు 100 ఎకరాల పొలం ఉంది. ఈ 100 ఎకరాల పొలంలో ఆయనకి 300 టన్నులు వరి అయితే పండించాడు. ఇక్కడ దాన్ని మనం ఉత్పత్తి అంటాం. దాన్ని ప్రొడక్షన్ అంటాం. ఎన్ని ఎకరాలు? 100 ఎకరాల్లో 300 టన్నులనమాట. ఇదేంటి మనకి ఆయన చేసేటటువంటి మొత్తం పరిమాణం ఉత్పత్తి అది. మరి ప్రొడక్టివిటీ అంటే ఏం చెప్పాను? ఉత్పాదకత అంటే ఒక ఎకరానికి ఎంత పండిస్తున్నాడు అది మనకి ఇంపార్టెంట్. అది ఒక యూనిట్, అది ఒక కొలత. ఎప్పుడు కూడా మన కొలత ఇంపార్టెంట్ కదా! లీటర్‌లో గాని ఏవైనా మనం చూస్తాం కదా! కొలతలు ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి ప్రొడక్టివిటీ అనేటటువంటిది ఒకసారి చూద్దాం. ప్రొడక్టివిటీ అంటే ఏంటి? టోటల్ అవుట్‌పుట్ ఎంత? 300 టన్నులు వరి ఉత్పత్తి చేశాడు. బై ఎంత ఏరియాలో? 100 ఎకరాలు ఏరియాలో. అంటే ఒక ఎకరాకి ఎన్ని టన్నులు పండిస్తున్నాడు? 3 టన్నులు, 3 టన్నులు వరి ధాన్యాలు అనేటటువంటిది వస్తుంది. ఇది డిఫరెన్స్. ఉత్పాదకత ఇది. ఉత్పత్తి అంటే 300 టన్నులు. ఉత్పాదకత అంటే 3 టన్నులు. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ప్రొడక్షన్ ఎప్పుడు పెరుగుతుంది? ఇంతకుముందు 100 ఎకరాలు ఉంది. ఇప్పుడు 110 ఎకరాలు అయిందనుకోండి, కొంచెం పొలం యాడ్ అయిందనుకోండి, అప్పుడు విస్తీర్ణం పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతది కదా! అది లాజిక్. మరి ప్రొడక్టివిటీ ఎప్పుడు పెరుగుతుంది? నేల సారం పెరిగితే పెరుగుతుంది. నేల సారం పెరిగి మంచి రసాయనాలు సమయానికి వేసినట్లయితే నేల సారం పెరిగితే అప్పుడు మనకి దిగుబడి ఎక్కువొస్తుంది. భూమి అంతే ఉంటది, పెరగదు. ఉన్న భూమిలోనే నీకు ఒక ఎకరానికి 4 టన్నులు ఇప్పుడొచ్చిందనుకో, 3 టన్నులు బదులు 4 టన్నులొచ్చిందనుకో దాన్నేమంటాం? ఉత్పాదకత పెరిగిందంటాం. అది అక్కడ తేడా అనమాట. ఎవ్వరు ఇటువంటివి డిస్కస్ చేయరు. బేసిక్స్ ఇవి. మనకి ఎగ్జామినర్ బేసిక్స్‌ని టచ్ చేస్తాడు. ఇవన్నీ నేను మళ్ళీ ఎకానమీ పేపర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదిగో అక్కడ చెప్పానంటాను. కాబట్టి మీరు ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తరువాత కాన్సెప్ట్ మనకొచ్చేసి ఇదంతా బ్రీఫ్ ఔటర్ వ్యూ, ఇన్నర్ వ్యూ తర్వాత ఉంటుంది. అగ్రికల్చరల్ ఫైనాన్స్ మరి వ్యవసాయం చేయడానికి రైతుకి పంట వేయడానికి మనకి ఏంటి కావాలి? ఇన్‌పుట్స్. ఇన్‌పుట్ ఉండాలా? ఇన్‌పుట్ అంటే ఏటేటి ఇక్కడ మనకి ఇన్‌పుట్ వస్తుంది? రైతుకు కావాల్సినటువంటి ఇన్‌పుట్ ఏటి? ఒక పంట వేయాలంటే మనకి ఏంటేంటి ఇన్‌పుట్లు ఉండాలి? విత్తనాలు ఉండాలి. విత్తనాలు వేసిన తర్వాత భూమి సస్యశ్యామలంగా చీడ-పీడ పట్టకుండా ఉండడానికి ఎరువులు ఉండాలి. ఆ ఎరువులుతో పాటు సస్యరక్షణ చేయడానికి పురుగు మందులు గట్టా మనకి కొట్టాలి. వ్యవసాయ యంత్రాలు ఇప్పుడొచ్చేసాయి కాబట్టి అవి గూడా కొనుక్కోవాలి. ముఖ్యంగా నీటి పారుదల అనేటటువంటిది ఉండాలి. దాని గురించి ప్రాజెక్ట్స్ ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాజెక్ట్స్‌ని ఎప్పటికప్పుడు నిరంతరంగా పరిశీలన చేస్తూ రైతులకి తగినంత సదుపాయంలో మనకి నీటి సదుపాయం కల్పించాలి. అంతా బాగా ఉండినట్లయితే చివరికి పంట అనేటటువంటిది, కోత అనేటటువంటిది జరుగుతుంది. విత్తనాలు వేసే దగ్గర నుంచి ఈ పంట కోత అయ్యి దీన్ని మనకి మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినంత వరకు గూడా రైతుకి ఏం కావాలి? రుణాలు కావాలి. రుణాలనేటటువంటిది కావాలి. ఎందుకు? రైతు అంబానీ కాదు. రైతు విజయ్ మాల్యా కాదు. విదేశాలకు వెళ్ళిపోలేడు. ఆయన దగ్గర డబ్బు లేదు. కాబట్టి రైతు అనేటటువంటి వాడు మనకేంటి? అప్పు కావాలి. బయటైతే రూ. 10 వడ్డీ అవుతుంది. అందుకే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి. అలాగే కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. అవి మనం రెండో యూనిట్‌లో చెప్పుకున్నాం. కాబట్టి వీటన్నిటికి మనకి ఎవరు మనకి ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ ఫైనాన్స్ ఉండాలనమాట. ఈ నిధులన్నీ మనకి ఎవరిస్తారు? నాబార్డ్. ఇది రీఫైనాన్స్ చేస్తుందనమాట.
నాబార్డ్ అనేటటువంటి సంస్థ మనకి అపిక్స్ అన్నమాట. వ్యవసాయానికి సంబంధించి అపిక్స్ అనేటటువంటిది. రుణాలు వ్యవసాయ బ్యాంకులకి రీఫైనాన్స్ చేస్తుంది ఇది. డైరెక్ట్‌గా ఇది రుణాలు ఇవ్వదు. దానికి అధికారం లేదు. ఎవరైతే రుణాలు ఇస్తారో వాళ్ళకి ఇది రుణం ఇస్తుందన్నమాట. రీఫైనాన్సింగ్ అంటాం దాన్ని. నాబార్డ్ అంటే మనకు తెలుసు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్. ఇది ఎప్పుడు తెచ్చుకున్నాము? 1982లో అమలు చేసుకున్నాము. ఇలా బేసిక్స్ టెర్మినాలజీ గుర్తుండాలి. అట్‌లీస్ట్ మనకి వ్యవసాయం మీద ఒక ఐడియా అనేటటువంటిది ఉంటే ఇటువంటివన్నీ మనం డిస్కషన్ చేయగలం. అలాగే మరి వీళ్ళకి ఎవరిస్తారు? చెప్పుకున్నాం కదా! రుణాలు ఎవరిస్తారు? కమర్షియల్ బ్యాంక్స్ ఇవ్వాలి. వాణిజ్య బ్యాంకులు, ఎస్‌బీఐ అటువంటివి. అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంకులుంటాయి. గ్రామీణ బ్యాంక్ ఇప్పుడు మనకి సంబంధించిందైతే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉండేది. ఇప్పుడు ఈ వికాస్ పోయింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, వన్ నేషన్, వన్ బ్యాంక్ అనేటటువంటిది వచ్చింది. రీజనల్ రూరల్ బ్యాంక్. అలాగ మనకి ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ మనకి ప్రధాన వనరులుగా చెప్పుకోవచ్చు. రుణాల సదుపాయం వాళ్ళు కల్పిస్తారు. అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇస్తారు. ఇప్పుడే చెప్పుకున్నాం నాబార్డు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కూడా మనకి రుణాలు అనేటటువంటివి అందజేస్తారనమాట రైతులకి. అయితే ఇందులో మనం చూసుకుంటే ఇన్ డెప్త్ అనాలిసిస్ అనేటటువంటిది మనకి తదుపరి క్లాసుల్లో ఉంటుంది. దాదాపు ఒక 10 సెషన్లు మనం 9-10 సెషన్లు చేసుకుంటే థర్డ్ యూనిట్ కవర్ అవుతుంది. ఇండైరెక్ట్‌గా ఫిఫ్త్ యూనిట్ కూడా కవర్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క రైతులకి చాలా సమస్యలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే చిన్న రైతులకి మనకి అందుబాటులో ఉండవన్నమాట. రుణాలు అనేటటువంటివి సదుపాయం అందుబాటులో ఉండదు. ఎందుకు రుణ సదుపాయం అందుబాటులో ఉండదంటే కొంతమంది వాళ్ళకి భూములకి కౌలు రైతులు అవ్వచ్చు, లేదా భూ యాజమాన్యులు అవ్వచ్చు. వాళ్ళకి రైతు పట్టాలనేటటువంటి వాళ్ళకు ఉండదు. పట్టా ఉంటేనే రుణం అనేటటువంటిది లభిస్తుంది. కాబట్టి చిన్న చిన్న రైతులకి మన భారతదేశంలో ఉన్న రైతులందరూ కూడా ఎవరంటే ఉపాంత రైతులు అంటాము. ఉపాంత రైతులు. ఈ ఉపాంత రైతులంటే మనకు అర్థం ఏంటి? అంటే మన భారతదేశంలో ఉన్న రైతులన్నీ కూడా కమతాలే ఎక్కువ ఉంటాయన్నమాట. చిన్న చిన్న కమతాలు ఎక్కువగా ఉంటాయి. భూమి అనేటటువంటిది వారసత్వంగా రావడం వల్ల 25 ఎకరాలు ఉండేటటువంటిది ఏమవుతది? 5 కొడుకులుంటే ఒక్కొక్కరికి 4 5 ఎకరాలు అయిపోయి మళ్ళీ వాళ్ళకి కొడుకులుంటే ఆ 4 ఎకరాలు ఎకరం అయిపోయి మళ్ళీ వాళ్ళ కొడుకులుంటే ఒక్కొక్కరికి 50 సెంట్లు వస్తదన్నమాట ఆఖరికి. కాబట్టి మన భారతదేశంలో అందరూ కూడా ఒక హెక్టార్ కూడా భూమి లేనోళ్ళు ఉన్నారనమాట. రైతులు. ఒక హెక్టార్ కూడా కరెక్ట్‌గా లేదు మనకి. ఎందుకంటే ఒక హెక్టార్ అంటే ఎంత? 2.4 అంటే ఇక్కడ మనం చూసుకుంటే 100 ఎకరాలు గట్ట అనుకోగలరు. 2 ఎకరాలే. 2.4 ఎకరాస్ ఒక హెక్టార్ అంటే. అంటే చాలా తక్కువనమాట భూమి. కాబట్టి ఇటువంటివి చిన్న రైతులకి రుణాలనేటటువంటి సదుపాయం అనేటటువంటిది మనకి కల్పించడం అవ్వట్లేదనమాట. అలాగే అధిక వడ్డీతో అనధికార రుణాలు బయట మనం దళారుల దగ్గర ప్రైవేట్‌గా మనం రైతులేం చేస్తారు? దళారుల దగ్గర మనకి ఏం చేస్తారు? వడ్డీకి తీసుకుంటారనమాట. దళారులను ఎందుకు ఆశ్రయించాలి? అంటే పంట పండేటప్పటికి రైతులకు విత్తనాలకి సొమ్ము కావాలి. బ్యాంకుకెళితే 10 రోజులు తిప్పుతాడు. ఈలోపు పుణ్యకాలం అయిపోతుంది. కాబట్టి వెయ్యాల్సిన పంట సరైన సమయానికి వెయ్యకపోతే మనకేమవుతుంది? పంట నష్టం జరుగుతుంది. సమయానికి వెయ్యాలి. అందుకనే తప్పనిసరి పరిస్థితిలో అధిక వడ్డీకి రైతనేటటువంటి వాడు మనకి దళారులను ఆశ్రయించక తప్పదు. దళారులు ఆశ్రయించితే ఏమవుతుంది? వాళ్ళు రూ. 10 వడ్డీ వసూలు చేస్తారు. తద్వారా పంట పండిస్తాడు. ఆ పంట వాడికే అమ్మాల్సి వస్తుంది. ఇక జీవితాంతం మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ యొక్క రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ సైకిల్. ఈ పంట రుణము తీరదు, నీ అప్పు తీరదు, నీకు భూమి రాదు. ఇది ఇటువంటిది 90% మన యొక్క భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో రైతు వెన్నెముకగా ఉండేటటువంటి రైతు పరిస్థితి ఎప్పటికీ ఇలానే ఉంది. రైతుకి ఒక రుణం రావాలంటే దాదాపుగా 10-15 రోజులు తిరగాలి, వస్తుందని గ్యారంటీ లేదు. అదే ఒక పారిశ్రామికవేత్తకి సూటు, బూటు వేసుకొనొస్తాడు. వాడు లైన్‌లో నిలబడడు. రైతైతే రోజల్లా మనకి లైన్‌లో నిలబడతాడు. చెమటలు కారుతాయనమాట.
తీరా అక్కడికొచ్చేసరికి ఇది లేదు, అది లేదు అనేసి చెప్పేసి పంపించేస్తారనమాట. రోజల్లా నిలబడాలి. అదే పారిశ్రామికవేత్త అయితే ఏం చేస్తాడంటే డైరెక్ట్‌గా వస్తాడు. వాడు గూడా రాడు. వాడి అసిస్టెంట్లు గూడా రారు. డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే ఒక ఫార్మ్ పంపిస్తాడు బ్యాంక్‌కి. వీడు సంతకం చేసేస్తాడు. ఆన్‌లైన్‌లోనే అన్నీ అయిపోతాయి. వాడు డైరెక్ట్‌గా రాడు. మొఖాలు కనిపించవు. అంతెందుకు మీరు బ్యాంక్‌కి వెళ్లి ఒక లోన్‌కి అప్లై చేసినట్లయితే పర్సన్ ఉన్నాడా అని ఎదురుగా అడుగుతారనమాట. ఆమె లెగలేదు. అయినా ఉన్నారా అని అడుగుతారనమాట. అదే రొ ఏంటి రూ. 100 ఇచ్చిన రుణంకి. అదే 10,000,00,00,000 ఇచ్చే రుణంకైతే వాడు అడగరు. డైరెక్ట్‌గా శాంక్షన్ చేసేస్తారు. సార్ తీసుకోండి సార్ రుణం మీకు అనేసి వెంటనే వాడికి రుణం కల్పించేటటువంటి స్థితి, వ్యవస్థ మన భారతదేశంలో ఉన్నాయి. చట్టాలు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే లొసుగులు ఉపయోగించుకొని ఇక్కడ మనకి బిజినెస్ మ్యాగ్నెట్స్ అనేటటువంటి వారు పుట్టుకొస్తున్నారనమాట. నేటికి రైతుకి కనీస మద్దతు ధర అనేటటువంటిది దొరకటం లేదు. దాదాపుగా ఈసారి కేంద్రం ప్రకటించేటటువంటి రూ. 2,450 మనకి వరికి కేటాయించారు. అత్యధికంగా మనకి నువ్వులకి రూ. 10,800 మనకి మినిమమ్ సపోర్టింగ్ ప్రైస్ అయితే కనీస మద్దతు ధర అయితే ప్రకటించడం జరిగింది. క్షేత్రస్థాయిలో అమలనేటటువంటిది జరుగుతుందా అంటే జరగడం లేదు. కాబట్టి అధిక వడ్డీలనేటటువంటివి పాత్ర పోషిస్తున్నాయి. పత్రాల సమస్య చెప్పాను కదా! నీ దగ్గర ఉన్న భూమి ఉన్నది. పేపర్ చుట్టుకొని ఎళ్తావు. 1 అడంగులు తీయిస్తావు. అన్ని జిరాక్స్‌లన్నీ పట్టుకొని వెళ్తావు. భూమి చెల్లదనేస్తాడు. ఈ భూమి లేదంటాడాడు. అలాగే మనకి పంట నష్టాల కారణంగా రుణ చెల్లింపు సమస్య. ఇక్కడ వేసినటువంటి ఇప్పుడు ఎల్‌నినో కారణంగా మనకేటి పంటలనేటటువంటివి సమయానికి పండవు. కానీ రుణము తీసుకున్న ఎవరైతే ఇచ్చారో బ్యాంక్ ఉంటాడా? ఉండడు. వేధింపులనేటటువంటివి జరుగుతాయన్నమాట. అదే ఒక పారిశ్రామికవేత్తకైతే వేధింపులుండవు. వాడికేటి ఇప్పుడు కాదు తర్వాత కడతానంటే ఓకే సార్ అంటారనమాట. ఇలా మనకి రైతుకనేటటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కాపోతే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కషన్ అనేటటువంటిది చేసుకోవాలనమాట. కాబట్టి ఇందులో మనకి ఈ యొక్క రుణ సంస్థలు గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ యొక్క తర్వాత కాన్సెప్ట్ అనేటటువంటిది 3 కాన్సెప్ట్ ప్రస్తుతానికి డిసైడ్ అయ్యాం కదా! కాన్సెప్ట్ ఔటర్ వ్యూ చెప్పుకున్నాం. ఇది నెక్స్ట్ సెషన్స్‌లో మనం ఏంటంటే కంటిన్యూషన్ చేస్తాము. ఈ యొక్క స్టార్టింగ్ 3 కాన్సెప్ట్స్‌ని ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ హాఫ్ అన్ అవర్ మీకు అట్‌లీస్ట్ మినిమమ్ బేసిక్స్ రావాలి కాబట్టి వ్యవసాయం గురించి ఈ యొక్క బేసిక్స్ ఇంట్రడక్షన్ తీసుకున్నాం. తరువాత నెక్స్ట్ సెషన్ నుంచి ఇన్ డెప్త్ ఆఫ్ అనాలిసిస్ అనేటటువంటిది ఎప్పట్లానే ఉంటుంది. ధన్యవాదాలు. ఛానల్‌ని అయితే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకేనా? మంచి కంటెంట్ ఇస్తాను. కాబట్టి ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మీ యొక్క ప్రిపరేషన్ మీదే మీ యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. తర్వాత బాధపడే ఉపయోగం లేదు. థాంక్ యూ.